హై గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. గైస్, ఈరోజు పాచ్ మినిట్ మూవీ గురించి అయితే మాత్రం మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే మాత్రం రన్ టైం అయితే 2 hours 14 minutes అయితే మాత్రం ఉండిద్ది. ఈ వీక్ లో అయితే మాత్రం చాలా అంటే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. బట్ అలాంటి వీడియోస్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ 4 మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి హ్యాండ్ ఇచ్చినా కూడా రాజ్ తరుణ్ కి ఈ మూవీ అయితే హ్యాండ్ ఇచ్చింది డెఫినెట్లీ అనుకుని చూసాం గైస్ ఈ మూవీ అయితే మాత్రం. కానీ ఈ మూవీ అలాగైతే లేదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సరదాగా టైం పాస్ అయితే అయిపోయింది అనమాట మూవీ అయితే మాత్రం. ఎక్కడ బోర్ అనేది కొట్ల. హీరో అయితే మాత్రం డబ్బు కోసం ఇరుక్కుపోతాడు అనమాట. కానీ తల నుంచి బయటకు వస్తే వస్తాడు. అది ఎలా వస్తాడు అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక రాజ్ తరుణ్ కూడా కొద్దిగా బెటర్ గా అయితే మాత్రం ఇక ఈ మూవీలో అయితే మాత్రం యాక్టింగ్ అయితే చేయడం అయితే చేశారు. రాజ్ తరుణ్ కూడా ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే మాత్రం ఈ మూవీ అయితే బెటర్ చాయిస్ అని చెప్పుకోవాలన్నమాట ఆయనకైతే. ఏ పని లేని ఒక హీరోకి క్యాబ్ డ్రైవర్ గా జాబ్ వచ్చినా కూడా దాన్ని అయితే మాత్రం ఎలాగోలాగా ఫాల్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఒక లెవెల్ ప్యాసింజర్లు ఎక్కుతారన్నమాట ముగ్గురు. ఆ ముగ్గురు యొక్క స్టోరీ ఏ జరిగిద్ది అనేది ఈ మూవీ. ఈ మూవీలో మనకైతే తలనొప్పి వచ్చే సీన్స్ అయితే మాత్రం అంతకైతే ఉండవు. మూవీ చూసిన సేపు నవ్వొచ్చే ఫన్ టైమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటైతే మాత్రం అందుకే మనకైతే బోర్ అయితే కొట్టదు. మిగతా వాళ్ళ క్యారెక్టర్ మొత్తం మనకు బాగా అయితే కనిపిస్తాయి. కానీ రవి వర్మ క్యారెక్టర్ అయితే అనేది ఒకటే మనకు కొద్దిగా లిమిటెడ్ సీన్స్ అయితే మాత్రం పెట్టారనమాట. ఈ విషయంలో అయితే మాత్రం రామ్ కుర్మ గారు అయితే మాత్రం సక్సెస్ఫుల్ అయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. డైరెక్ట్ పరంగా అయితే స్టార్టింగ్ మూవీ రన్ అవుతున్నప్పుడే ఇంకా మనకి క్యాబ్ బుక్ చేసుకోవడం, ముగ్గురు రావడం, ఇంకా స్టోరీ మొత్తం నడుచుకుంటూ అయితే ఇంటర్వెల్ దాకా వెళ్ళిపోద్ది అనమాట ఎంజాయ్మెంట్ గా. ఇక ఇంటర్వెల్ తర్వాత పెద్ద సీన్స్ అయితే ఉండవు అనుకుంటాం, కానీ అక్కడ కూడా మంచి బెటర్ సీన్స్ అయితే పెట్టి మనకైతే బోర్ కొట్టకుండా అయితే మాత్రం మూవీ అయితే రన్ అయ్యిద్ది. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పాటలు అయితే అక్కడక్కడ పర్లేదు అనమాట. ఇక మైనస్ పాయింట్ చెప్పుకోవాలనుకుంటే రెగ్యులర్ మూవీ అనమాట. ఇది కూడా అన్నిట్లాగే ఉండిద్ది. బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కాదు. స్వామి రారా ఇంకా కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, ఆ మూవీస్ లాగే ఇది కూడా ఒక రన్ అయ్యే మూవీ లాగా ఉండిద్ది అనమాట. ఇంకా డబ్బే ముఖ్యమైన హీరోకి ఇంకొద్దిగా ఎమోషనల్ గా చూపిస్తే బాగుండిద్ది అని అనిపించింది అనమాట మనకి. అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా అయితే మూవీ అయితే బెటర్, ఓకే, బాగానే ఉండిద్ది. మనైతే వన్ టైం అయితే చూడొచ్చు అనమాట మూవీని అయితే డెఫినెట్లీ అయితే. ఈ మూవీకి అయితే 5 కి 3 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇదే గైస్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.